మనం అనుకోకుండా చేసే కొన్ని పనుల వల్ల జీవితాంతం చింతించాల్సి వస్తుంది. ఈ సంఘటన కూడా అటువంటిదే. ఇది ఒక పాత హార్డ్ డ్రైవ్ కథ. బ్రిటన్ కు చెందిన జేమ్స్ హావెల్స్ అనే 39 ఏళ్ల వ్యక్తి క్రిప్టో కరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్ కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్ డ్రైవ్ లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. 2013 దాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హాఫీనా శుభ్రం చేస్తూ ఉండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా అని జేమ్స్ ను హఫీనా అడగ్గా అవసరం లేదు, పడేసేయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్త కుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరు దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్వేర్ లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్ కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ 5,900 కోట్ల రూపాయలు. విషయం తెలిసి హఫీనా హతాశురాలైంది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ విడిపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థాలు సాధారణంగా వేల్స్ లోని న్యూపోర్ట్ లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్ కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14 లక్షల టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్ డ్రైవ్ ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయలుదేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటుంది. యాడ్ లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్ డ్రైవ్ దొరికితే కుబేరుడి నయ్యాక సంపదలో 10% న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. దీనిపై డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదా వేసింది.